12వ పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని, మృతి చెందిన మున్సిపల్ కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనాల వెంకట్రావు, పర్మనెంట్ వర్కర్ సీనియర్ కార్యదర్శి కొడమంచిలి బాబు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. 12వ పీఆర్సీని వెంటనే విడుదల చేయాలన్నారు. ఎన్ని లీవులు, రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వాలన్నారు. నాయకులు రాజు, సతీష్ కుమార్ పాల్గొన్నారు. 12వ పీఆర్సీ వెంటనే చేయాలని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయిన వారి పిల్లలకి ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని, వారికి రావాల్సిన బెనిఫిట్లు వెంటనే ఇవ్వాలని, మాకి పర్మనెంట్ కార్మికులకు రావాల్సిన సరెండర్ లీవులు, అలాగే వారు రిటైర్ అయిపోయిన తర్వాత రావాల్సిన డబ్బులు, బెనిఫిట్స్, క్వార్టర్స్లు వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లోనూ ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ కార్మికులు కానీ రావాల్సిన రాయితీలు ఇవ్వడం లేదు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి పోయిన నెల అయితే జీతాలు మున్సిపాలిటీల్లో 5వ తారీఖు కాకుండా 10వ తారీఖు 15వ తారీఖు కూడా ఇవ్వడం జరిగింది. అలా కాకుండా 1వ తారీఖునే జీతాలు ఇవ్వాలని, అదే రకంగా మాకు రావాల్సిన రాయితీలు ఇవ్వాల్సిందని మరి ఈ కార్యక్రమం చేపట్టాం. రానున్న కాలంలో ప్రభుత్వం కానీ ఈ అంశాలపై దృష్టి పెట్టి ఇవ్వకపోతే మాత్రం సమ్మెలోకి వెళ్ళడానికి కూడా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి 123 మున్సిపాలిటీల్లో కూడా ఏదైతే అవుట్సోర్సింగ్ సంబంధించి కార్మికులు పర్మనెంట్కి సంబంధించి 62 సంవత్సరాలు నిర్మిస్తే అవుట్సోర్సింగ్ సంబంధించి 60 సంవత్సరాల నిన్నోళ్ళు బయటకు పంపించడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీల్లో తొలగించడం అనేది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఏదైతే ఇదే చాలీజాలం జీతంతో ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికుల్ని ఇలా మధ్యలో తీసేటువంటిది కార్మికుల చాలా ఆందోళనకు, వాళ్ళ మీద ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా చాలా ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితులు ఈ రోజున కార్మిక వర్గం ఉంది. పర్మనెంట్ వర్కర్స్ విషయానికి వచ్చేసరికి 12వ పీఆర్సీ, అలాగే సరెండర్ లీవ్లు, డిఏ బకాయిలు, గత ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్న 12 పీఆర్సీ ఎరియర్స్, డిఏ ఇంక్రిమెంట్స్, సరెండర్ లీవ్లు 4 సంవత్సరాల నుంచి పెండింగ్గా ఉన్నాయి. పండగ వస్తుంది అది ఇస్తారు కదా అని చెప్పి పండగ సంక్రాంతి, క్రిస్మస్ సందర్భంగా అవి వస్తాయి కదా అని చెప్పి ఆనందంతో కార్మిక వర్గం ఎదురు చూస్తే ఈ రోజున అవి కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే స్థానిక మున్సిపాలిటీల్లో ప్రొబేషన్ పీరియడ్స్, కుట్టుకూలు ఏరియాస్ కూడా గత సంవత్సరాల నుంచి పెండింగ్ పడి ఉంది. వీటన్నిటిని కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ స్థానిక 1వ వార్డ్ గణేష్ నగర్లో రాధాకృష్ణ మందిరంలో గీతా జయంతి పురస్కరించుకుని శ్రీ రాధాకృష్ణ ఆలయం దగ్గర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాత శ్రీనివాస్, కొల్లుకూరి ధర్మరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కమిటీ సభ్యులు కొండయ్య, దుర్గారావు, రాజు, సత్యనారాయణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మరి కృష్ణ జయంతి సందర్భంగా మరి ఈ గణేష్ నగర్లో వేంచేసి ఉన్నటువంటి కృష్ణుడి టెంపుల్ దగ్గర ఈ రోజున మరి గీతకు సంబంధించినటువంటి మాట్లాడుకోవడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తూ కృష్ణం వందే జగద్గురం. మరి ఈ రోజున స్వయంగా మరి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడి నోటి నుండి ఉవాచ అంటే ఆయన చెప్పినటువంటి సారాంశమే మరి ఉద్దేశమే గీతగా ప్రాచుర్యం చెంది ఈవేళ మానవాళి అందరి కూడా ఉద్ధరించడానికి, మానవాళి యొక్క మనుగడకు ఉపయోగపడుతున్నటువంటి సారాంశం ఈ గీతా సారాంశం. ఆ గీత అనేటువంటిది మనం పారాయణం చేయడానికే గీత కాదు అది. ఆ గీతను మనం ఇవాళ మనం అన్వయించుకోవాలి, ఆచరించాలి. మరి మన భవిష్యత్ తరాలకి దాన్ని అనుసరించే విధానంగా మన ప్రయత్నాలు కూడా చేయాలి. అలాగే ఈ గుడికి సంబంధించినటువంటి పెద్దలు, కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గీతా జయంతి ఏకాదశి నాడు ఎందుకు ఇదేంటంటే గీత శ్రీకృష్ణ పరమాత్మ అమావాస్య నాడే చెప్పాడు. అమావాస్య నాడు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. అర్జునుడికి ఆయన ఒకటే చెప్పాడు, నాకు యుద్ధం మీద ఆశ లేదు, బంధువులు అంటే. అప్పుడు ఈ గీత చెప్పవలసి వచ్చింది. అయితే ఈ గీతలో 720 శ్లోకాలు ఉన్నాయి. ఈ 720 శ్లోకాల్లో సృష్టిలో ఉన్న ప్రతిదీ ఇంకప్పుడు మనం కనిపెట్టినవి కాకుండా ఇంకా కనిపెట్టబోయేవి ఇంకా ఎన్నో ఆ గీతలో ఉన్నాయి. ఆ గీతాసారాన్ని తెలుసుకుంటే ప్రపంచంలో ఏ మానవుడికి కూడా కరువు లేదు, కొదవ లేదు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గీతా జయంతిని
మనం కృష్ణుడి మందిరంలో అంటే ఆ గీతా రహస్యం చెప్పిన మహానుభావుడు ఆ గీత పుట్టినరోజున మనందరం ఇక్కడ గుడి దగ్గరికి కలిసినందుకు చాలా సంతోషం. ఈరోజు గీతా జయంతి పురస్కరించుకొని ఆ స్వామివారికి విశేష పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే మరి పెద్దలు భగవద్గీతను అనుసరించి ఈరోజు ఈ గీతానుసారాంశంలోని కొన్ని వాక్యాలు తాడేపల్లిగూడెం పుర ప్రజలందరికీ కూడా అనుసరించి ఆ యొక్క గీతానుసారం ముక్తి ఉద్దేశించి అందరూ కూడా యోగక్షేమాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ, అలాగే పిలిచిన వెంటనే వచ్చి ఈ గీతలోని ముఖ్య భాగాలు వివరించినటువంటి ధర్మరాజు గారికి, అలాగే మా తాత శ్రీనివాసరావు గారికి పెద్దలు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత నెల 26న భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన మాక్ అసెంబ్లీ సమావేశానికి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా దర్శిపారు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని పంతం గాయత్రి దుర్గ హాజరైంది. నియోజకవర్గ స్థాయిలో మాక్ అసెంబ్లీ ప్రతినిధిగా పాల్గొనడానికి జరిగిన పోటీల్లో సుమారు 40 హైస్కూల్స్ నుండి పోటీ పడిన విద్యార్థుల మధ్య పంతం గాయత్రి దుర్గ ప్రథమ స్థాయి సాధించి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా జిల్లా తరపున వెళ్లింది. అమరావతిలో జరిగిన మాక్ అసెంబ్లీలో పాల్గొంది. ఆ కార్యక్రమం విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు పాల్గొన్న విద్యార్థులు అందరినీ అభినందించారు. అక్కడ నుండి తిరిగి వచ్చాక సోమవారం జిల్లాలో 7 నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేలుగా వెళ్లిన విద్యార్థులందరూ డీఈఓ నారాయణ సారథ్యంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ తదితరులు కలిశారు. విద్యార్థుల్లో కలెక్టర్ అభినందించి మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా 7 ఎమ్మెల్యేల తరపున పంతం గాయత్రి దుర్గ జిల్లా కలెక్టర్ను ఉద్దేశించి మాట్లాడారు. విశేష ప్రతిభ కనపరిచిన దర్శిపారు హైస్కూల్ విద్యార్థిని పంతం గాయత్రి దుర్గను ఆ పాఠశాల హెచ్ఎం కేవీఎస్ఎన్ మూర్తి, గైడ్ టీచర్ ఏ గంగరాజు, గ్రామ సర్పంచ్ కోల శేషవేణి, నీటి వినియోగదార సంఘం అధ్యక్షులు కోల మార్కండేయులు, ఎంపీటీసీ నిరీక్షణరావు, గ్రామ నాయకుడు కోడే మహంకాళీరావు, ఎంఈఓలు శ్రీనివాస్, టీవీ రామకృష్ణలు అభినందించారు. యాక్చువల్లీ ఈ వినూత్నమైన కార్యక్రమం చేపట్టినందుకు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సీఎం గారికి, గౌరవ సీఎం గారికి, మన గౌరవ చైల్డ్ మినిస్టర్ గారు లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు కూడా నాకు తెలిసి గత 30-40 ఏళ్ళు ఎప్పుడు జరగలేదు. ఇక్కడి నుంచి పిల్లలు తీసుకెళ్ళి అక్కడ దాకా స్టేట్ క్యాపిటల్ దాకా తీసుకెళ్ళి అసెంబ్లీలో కూర్చోబెట్టి మాట్లాడించడం అనేది ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన పిల్లలే కాకుండా వాళ్ళని చూసి అనేక మంది మీ క్లాస్మేట్స్, మీ స్కూల్లో ఉన్న పిల్లలు అందరూ కూడా ఇన్స్పైర్ అవుతారు. ప్రతి ఒక్కరూ ఛాలెంజింగ్గా తీసుకుంటారు. నేను ఎందుకు చేయలేను అనేది అదొక చాలా శుభపరిణాము. అలాగే ఇప్పుడున్న పిల్లలంతా ఇది గొప్ప అచీవ్మెంటే, జీవితంలో మధురమైంది, మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. మీ అందరికీ కూడా ఈ ఒక్క అచీవ్మెంట్తో పాటు ఇంకా మరిన్ని ఇలాంటి అచీవ్మెంట్స్ చాలా కూడా మీ జీవితంలో రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. మీ పేరెంట్స్ అందరికంటే నడిచే దైవం అంటారు తల్లిదండ్రులు అంటే, వారి సపోర్ట్ ఉంది, తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది, గురువుల సపోర్ట్ ఉంది, సొసైటీ సపోర్ట్ ఉంది. మీరు ఖచ్చితంగా దానితోడు మీ కృషి ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది గొప్ప లక్ష్యాన్ని మీరు సాధించగలుగుతారు. అయితే వీళ్ళందరినీ చూసాక మాకు ఏమనిపించిందంటే, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మాది చాలా చక్కగా ఉండబోతుంది 10-20 ఏళ్ళ తర్వాత అనేదైతే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. భావి భారత పౌరులు మీరంతా కూడా మంచి సొసైటీని నిర్మించడానికి మంచి బాటలు ఉన్నాయి, మీరు అలాగే నడుస్తున్నారని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మీ అందరికీ కూడా మరొక్కసారి ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. Respected DO sir and collector madam, all honorable guests, good afternoon to everyone. First of all, I am very lucky to stand before you and it's my pleasure to introduce myself. My name is Gayatri. I am studying 10th class in ZPHS Darsipallu. I am selected as MLA representing Tadepalligudem constituency. It's a great opportunity for me. We are feel like real MLAs for one day. It's a nice experience and unforgettable memory for me. అక్కడ మేము రియల్ అసెంబ్లీని చూడడం, రియల్ కౌన్సిల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మాతో 1 minute ఇంటరాక్ట్, డైరెక్ట్ సింగిల్గా ఇంటరాక్ట్ అయ్యారు, మాతో ఫోటో దిగారు. చాలా ఈ మెమరీస్ ఎప్పటికీ మర్చిపోలేదు. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. స్థానిక 20వ వార్డులో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రీతికొడ తాతాజీ 1వ తేదీ పురస్కరించుకుని సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సచివాలయ సిబ్బందితో కలిసి ఈతకొడ తాతాజీ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామగాని సత్యనారాయణ, చిట్యాల రాంబాబు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మరి ఇవాళ డిసెంబర్ 1వ తారీఖు ఉదయం 6 గంటలకే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించడం, మరి ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ మరి అధికారులు ఇళ్ళకెళ్ళి ఇంట్లో ఉన్న పెన్షన్దారుల్ని లెగ్గొట్టి మరి చేతిలో పెడతాం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారం వచ్చే ముందు చెప్పారో, మరి మీకు ఇప్పుడు దాకా 3,000 గగనంగా ఉన్న పరిస్థితుల్లో ఇంకో 1000 వేసి 4,000 రూపాయలు మేము వచ్చిన కానీ చేస్తామని చెప్పిన విధంగా మరి ఎలక్షన్ అయిన మర్నాడు నుంచి బకాయిలతో కలిపి మొదటి నెలలో ఇవ్వడమే కాకుండా ఈ 18 మాసాల్లో రమరమి 58,000 కోట్ల రూపాయలు ఆర్థిక పరిస్థితి బాగోపోయినా రాష్ట్రంలో వివిధ రకాల సమస్యలతో ఉన్న పెన్షన్దారులు ఇబ్బంది పడకూడదు, ఇంకా నెల నెల ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఆరోగ్యపరంగా కానీ లేకపోతే వాళ్ళ వృత్తిరకంగా కానీ బుద్ధికి కానీ ఎదురు చూసే మరి అటు వితంతువులు కానీ వికలాంగులు కానీ ముసలి వృద్ధులు కానీ అలాగే మరి మిగతా ఏ డయాసిస్ ఉన్నవారు కానీ వీళ్ళందరూ ఇబ్బంది పడకూడదని 1వ తారీఖునే రామారామి ప్రతి నెల కూడా 3,000 కోట్ల పైబడి ఆంధ్ర రాష్ట్రంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా 18 నెలల నుంచి జరుపుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలు దీవించాలి. ఈరోజు మరి 21వ వార్డు 22 వార్డులో మరి పెన్షన్లు పంపడానికి మేము కూడా వచ్చి ఇస్తుంటే ఆ వృద్ధులు మంచం మీద ఉన్న వృద్ధులు కూడా తీసుకెళ్ళి దగ్గర ఇస్తే ఎంతో ఆనందపడతాం. మరి ఈ రకంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ప్రజలు మెచ్చుకునే విధంగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అటు దీనికి సహకరిస్తున్న మన మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం కానీ, ఇటు నరేంద్ర మోడీ గారుగా మరి బీహార్ ఎంపీగా నెగ్గిన మన వర్మ గారు, బీజేపీ వర్మ గారు అని సెంట్రల్ మినిస్టర్ గారు, వారి గారికి కూడా అందరికీ ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ 117 బూత్లో కూటమి ఏదైతే వాగ్దానం చేసిందో 4,000 పెన్షన్ని తూచా తప్పకుండా ప్రతి 1వ తేదీ ఉదయం 6 గంటల్లోపే పెన్షన్లు ఇవ్వడం కార్యక్రమం కూటమిలోనున్నటువంటి వార్డు ఇన్ఛార్జీలు అలాగే అందరూ కూడా పాల్గొని వారి సమస్యలు తెలుసుకుంటూ ఈ పెన్షన్ అందజేయాలని చెప్పి కూటమి నాయకులు ప్రకటించడం, అలాగే గత 18 నెలల నుంచి కూడా జరుగుతుంది. బెడ్ మీద ఉన్న వాళ్ళకి ఒక రకంగా వృద్ధాప్య పెన్షన్లు అలా వీడియో పెన్షన్లు అందజేస్తున్నారు వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కూడా. వారితో పాటుగా కలిసి మా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గారైనటువంటి ఈతకోట భీమశంకర్ గారు అలాగే వార్డు ఇన్ఛార్జీలు కలిపి ఈరోజు కొంతమందికి పెన్షన్లు అందజేయడం జరిగింది. అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. ఇలాగే చక్కగా ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వయసు మళ్ళిన వారు అలాగే వికలాంగులందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం ఇది మహత్తర కార్యక్రమం. కూటమి ప్రభుత్వం మరలా కూడా మరిన్ని సేవలు అందిస్తుందని తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రవి సుధాకర్, డిఈ వెంకటరమణ, టీపీఓ జగదీష్, ఎంహెచ్ఓ నేతలు రాజు, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, మున్సిపల్ ఏఈ హరీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. ఇప్పుడు మీ యొక్క వ్యక్తిగత సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు ఈ తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సోమవారం. అయితే ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే లిఖితపూర్వకంగా మాకు దరఖాస్తు చేసిన యెడల తక్షణమే ఒక సిబ్బందిని పంపించి మీ యొక్క గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించి మీ యొక్క సమస్య పరిష్కారాన్ని దిశగా చర్యలు తీసుకుంటాం. మీకు తగిన ఎండార్స్మెంట్ రూపంలో మీకు ఏదైతే పరిష్కారం చేసామో అది ఎండార్స్మెంట్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక ఇది మంచి అవకాశం. ఈ సభా వేదికను మీ ప్రజలందరూ కూడా వినియోగించుకోండి. అలాగే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, మీ పరిసరాలన్నీ కూడా అశుభ్రతగా ఉంటే మీరు అనారోగ్యత పాలవుతారు. కనుక మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇంటి నుంచి వచ్చిన వ్యర్థాలు తడి పొడి చెత్తను విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం ఇవ్వాలి. రోడ్లలో కానీ డ్రైన్ల మీద కానీ వేయకూడదు. 2016 శానిటేషన్ రూల్స్ ప్రకారం వ్యక్తిగతంగా మీ ఇంటి ఓనర్స్ కూడా బాధ్యత ఉంది. అంటే మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను రోడ్డు మీదకో డ్రైన్ మీదకి ఇసిరేస్తే మీ మీద కూడా కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి రాను. ఏంటంటే మీకు ఎంత బాధ్యత ఉందో, డిపార్ట్మెంట్కి ఎంత బాధ్యత ఉందో పబ్లిక్గా
ప్రజలు కూడా మా సర్వీసెస్కి మీరు సహకరించవలసిన బాధ్యత మీకు కూడా ఉంది కనుక ప్రజలందరూ కూడా గమనించి మీ ఇంటి నుంచి వచ్చిన తడి పొడి చెత్తను పారిశుద్ధ కార్మికులకు మాత్రం ఇవ్వాలి, రోడ్ల మీద డ్రైల మీద వేయకూడదు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రైతులు తమ ధాన్యాన్ని రోడ్డు మీద రాసులుగా పోసి టార్పలిన్లు కప్పి ఉంచారు. రూరల్ మండలం నవాబుపాలెంలో కప్పి ఉంచిన ధాన్యం రాసులను తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పరిశీలించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ గత 2 రోజులుగా తుఫాను ప్రభావంతో రైతాంగం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందన్నారు. చాలా మంది రైతులు తమ ధాన్యాన్ని రోడ్డుపై రాసులుగా పోసి టార్పలిన్లు కప్పి ఉంచారని, తుఫాన్ తీరం దాటిందని రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ధాన్యం తోలిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వస్తున్నాయన్నారు. గతంలో ఈ పరిస్థితి లేదనన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. గత 2 రోజులుగా తుఫాను వల్ల మరి రైతాంగం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. నిన్నటి రోజున ఒక మాదిరి వర్షం కురవడం జరిగింది. మళ్ళీ ఈవేళ కూడా మరి తెల్లారగట్ల నుంచి ఈ వర్షం చినుకులు పడతానే ఉన్నాయి. మరి రైతాంగం ఈవేళ చాలా మటుకి దాటిపోవడం జరిగింది. అయితే మరి అందరూ ఒకేసారి చేయలేరు కనుక చాలామంది రైతులు ఈవేళ రోడ్ల మీదకి తీసుకొచ్చి మరి ఆ టార్పాలిన్స్ కప్పుకుని కాపాడుకునే పరిస్థితి ఉంది. మరి ఈ తిత్వా తుఫాన్ కూడా ఎటువంటి ఎఫెక్టు లేకోకుండా తీరం దాటిపోయింది. కాబట్టి రైతాంగం మరి ఇబ్బంది పడుకోకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఏదైతే మరి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ధాన్యం తోలిన రైతుకి అక్కడ దగ్గరలో, గతంలో అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కాదు. మిల్లర్లు కూడా మరి అది తేమ శాతం గురించి చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ మరి పౌర సరఫరాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మరి మనోహర్ గారు కూడా ఈ మధ్యన ఆరుగులు రావడం జరిగింది. ధాన్యం వెళ్ళిన అన్లోడ్ అయిన 1 గంటలోనే వాళ్ళకి డబ్బులు పడిపోతున్న పరిస్థితులు ఏర్పడినాయి. అటువంటి యాప్ తయారు చేసి మరి పెట్టడం జరిగింది. ఈవేళ రైతాంగం చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే తోలిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో నెల, 2 నెలలు, 3 నెలలు కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈవేళ గంటలో డబ్బులు పడేటప్పటికి మరి వాగ్దానం చేసింది 48 గంటలు. కానీ ఈవేళ అంతకు ముందే మరి రైతులకి ఆనందం కలిగించేలాగా, ఎందుకంటే 6 కాలం కష్టపడి మరి పండించిన పంటకి ధర లేక, అలాగే డబ్బులు చేతికి రాక ఇబ్బందులు పడిన పరిస్థితులు గతంలో ఉన్నాయి. అయితే ఈవేళ మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మరి రైతాంగానికి డబ్బులు పడుతున్నాయి. ఏపీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెంతో వెంకటరామన్గూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. దీనివల్ల డ్రోన్ టెక్నాలజీ, డ్రైయర్ టెక్నాలజీ, నీటిపారుదలలో ఆధునిక యాంత్రీకరణ, పురుగులు, తెగుళ్లు గుర్తించడం, కోత పరికరాలు, నానో టెక్నాలజీ, వివిధ ఉద్యాన పంటల మీద ఆధునిక పద్ధతిలో అవగాహన పెంచడంలో, రైతులకు ఖర్చు తగ్గించడంలో ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో నిట్ ఏపీ నుంచి ప్రొఫెసర్ ఎన్వి రమణారావు, డైరెక్టర్ ప్రొఫెసర్ రవికిరణ్ శాస్త్రి, డీన్ రీసెర్చ్ డెవలప్మెంట్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి, ఇన్ఛార్జ్ రిజిస్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రాజా, అసోసియేట్ డీన్ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ నుంచి డాక్టర్ బి శ్రీనివాసులు, రిజిస్టర్ డాక్టర్ కె ధనుంజయరావు, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డాక్టర్ ఎం మాధవి, డీన్ ఆఫ్ హార్టికల్చర్ డాక్టర్ బి ప్రసన్న కుమార్, డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్లు పాల్గొన్నారు. భీముడోల్ మండలం పూల గ్రామంలో భవానీ అమ్మవారి పంట జాతర సందర్భంగా ఆదివారం అమ్మవారిని భవానమ్మ ఆలయం నుండి ఊరేగింపుగా గ్రామంలో మెయిన్ రోడ్ నందు అమ్మవారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మేడలోకి అమ్మవారిని గ్రామస్తులు ఆహ్వానించారు. అమ్మవారు మొదటిగా పుట్టింటి వద్ద నైవేద్యం తీసుకుని, గ్రామస్తుల వద్ద కూడా నైవేద్యం తీసుకుని తదుపరి అమ్మవారిని మేడలో ఉంచారు. సోమవారం నుండి అమ్మవారు గ్రామంలో సంచరిస్తారు.
పెంటపాడు గ్రామంలో జడ్పీ నిధులు 10 లక్షల రూపాయలతో డ్రైన్కు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పూర్ల బాబీ పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ తాడిపల్లి సూర్యకళ, ఎంపీడీసీ దేవబత్తుల బాబీ, గోదావరి జిల్లాల మహిళా కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, వార్డు మెంబర్ విప్పత్తి లక్ష్మి, కూటమి నాయకులు కసిరెడ్డి కృష్ణ కన్నయ్య, కొవ్వూరి లక్ష్మణరెడ్డి, దాసరి శ్రీనివాస్, ఏలూరు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. 4 సంవత్సరాలు బట్టి కూడా నాకు ఏడుపే తప్ప ఇంకేమీ లేదు. కానీ ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు నెగ్గారో ఆయన ద్వారా ఈ డ్రైనేజ్ అవటానికి కాను ఆయన మర్యాదగా, నిజంగా మనిషి వెళ్తే ఎంత మర్యాదగా మాట్లాడతారంటే అంత ఆప్యాయత చూపిస్తారు. అంత ఆప్యాయతగా మాట్లాడేవారు నేను ఎక్కడ చూడలేదు. కాబట్టి ఆయన మర్యాద నిజంగా ప్రతి వీధికి ఎలక్షన్కి తిరిగారు కాబట్టి ఆ బాధ ఏంటో ఆయన తెలిసింది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వారందరూ కూడా గత ప్రభుత్వం ఏం చేయలేనప్పటికీ డ్రైనేజీల విషయంలో కానీ దేని విషయంలో కూడా ఏదీ జరగలేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఇన్ని పథకాలు అందించి జయప్రదంగా జరిగేటట్లు సహాయం చేసినందుకే ఆయనకు అభివందనాలు. అలాగే సీఎం గారికి, అలాగే పిఎం గారికి, అందరికి కూడా పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. పెంటపాడు గ్రామంలో ఎస్సీబీసీ కాలనీలో 10 లక్షల వ్యయంతో జడ్పీ నిధులతో డ్రైనేజ్ శంకుస్థాపన చేయడం జరిగింది. మన తాడేపల్లి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎలక్షన్కు ముందు ఈ ఏరియాలో పల్లిపోరు జరుగుతున్నప్పుడు చాలా అధ్వానంగా ఉన్నాయని, మనం అధికారంలోకి రాగానే వీటిని అభివృద్ధి చేద్దామని చెప్పడం జరిగింది. అలాగే 5 సంవత్సరాలు మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు ఇంత అందంగా చేస్తుంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఎవరు చెప్పించుకునే అవసరం లేదు. ఎందుకంటే అవసరం ఉన్న చోటకి ఆయన వెళ్లి పనిచేస్తున్నారు. ఈరోజు 4.5 సంవత్సరాలు ఒక గత ప్రభుత్వంలో పనిచేసి ఇక్కడ బాబీ గారు గాని, సర్పంచ్ గారు గాని ఏ పని చేయలేక, ఎవరికి సమాధానం చెప్పుకోలేక కుమ్ములిపోయి ఈరోజు బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గర జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఎంత ఆనందంగా ఇవాళ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారో వారి మాటల్లోనే మనం విన్నాం. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కింద నుంచి వస్తున్న వ్యక్తి. రాజు కన్నా మొండోడు బలమైనడు అంటారు, కానీ ప్రజాసేవ చేయడంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు మొండోడు. మన పెంటపాడు గ్రామంలో ఎస్సీపేటకి మరి అలాగే పర్లకరణ సుందరరావు కాలనీకి మయంగా ఉన్న ఈ డ్రైనేజీ నిర్మాణం కోసం చాలాసార్లు ఇంచుమించుగా మన విప్పత్తి లక్ష్మి గారి వార్డు 14వ వార్డు మెంబర్ గారు అని విప్పత్తి లక్ష్మి గారు మన ప్రతి పంచాయతీ మీటింగ్ లో పూర్వం గత జరిగిన గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు అడుగుతూనే ఉంది. తర్వాత మనం వచ్చిన తర్వాత మనకి సమస్య చెప్పడం, మనం వెంటనే మన శాసనసభ్యులు ఈ పల్లెపూరు కార్యక్రమంలో తిరిగినప్పుడు చూశారు. అలాగే మొన్న మన కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన టైంలో మనం ఎమ్మెల్యే గారి దృష్టికి సమస్య తీసుకెళ్లడం జరిగింది. దీనికి జిల్లా పరిషత్ నిధుల నుంచి ఎమ్మెల్యే గారు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈ రోజు మా కూటమి నాయకులందరి చేత, అలాగే మా గ్రామ సర్పంచ్ గారు, అలాగే మా మండలాధ్యక్షులు పుల్లా బాబీ గారు, మధులత గారు అందరూ కూడా మా ఈ డ్రైనేజీ శంకుస్థాపన ఈ రోజు చేయడం జరిగింది. త్వరలోనే ఇంచుమించు ఒక 10-15 రోజుల్లోనే ఈ డ్రైనేజీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామని తెలియజేసుకోవడం జరిగింది. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్ లో శ్రీ దక్షిణాముఖ సువర్చన సుందర అభియాంజనేయ స్వామి ఆలయంలో మార్గశిర మాస నవావతార మహోత్సవంలో నవంబర్ 30 ఆదివారం నుండి డిసెంబర్ 8 సోమవారం వరకు జరగనున్నాయి. రెండవ రోజు ఆలయ కమిటీ సభ్యులు ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో, వెలవలపల్లి రామలింగేశ్వర శర్మ పర్యవేక్షణలో, వేద పండితుల బ్రహ్మత్వంలో డిసెంబర్ 1 సోమవారం విఘ్నేశ్వర పూజ, సుగంధ ద్రవ్య పవిత్ర నది జలముల అభిషేకము, సహస్ర బిల్వార్చన, తులసి దళార్చన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం రుద్రహోమం, మన్యుసూక్త హోమం నిర్వహించారు. డిసెంబర్ 3 బుధవారం హనుమద్ వ్రతము కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ పూజకు కావాల్సిన పూజా సామాగ్రి ఆలయ నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆకుల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. హనుమద్ వ్రతాన్ని పురస్కరించుకొని మరి రెండో రోజు ఏకాదశి సోమవారం చాలా విశేషమైనటువంటి రోజు. మరి ఈరోజు కర్రీ ఉమాశంకర్ రెడ్డి గారు మరియు కనకనాగలక్ష్మి దంపతుల చేత ఇవాళ ఉభయదాతలు వాళ్ళేనండి. పొద్దున సాయంకాలం కూడా మరి వాళ్ళ చేత చక్కగా ఇవాళ విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచన, మహన్యాసం మరి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేయించి మరి స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం మరి చక్కగా పళ్ళరసాలతో, పంచామృతాలతో స్వామివారికి పూజాది కార్యక్రమాలు జరిగాయి. అనంతరం సాయంత్రం 4 గంటలకల్లా ప్రారంభం చేసి లక్ష రుద్రాక్షల పూజా కార్యక్రమం, స్వామివారి యొక్క మూలమంత్ర హోమం,
నవగ్రహ హోమం, మన్యసూక్త హోమం, మరి చతుర్వేద స్వస్తి, దర్బారు సేవ, నీరాజన మంత్రపుష్పాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా రెండో రోజు చక్కగా అత్యద్భుతంగా స్వామివారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రేక్షక మహాశయులు 50 మంది కూడా విచ్చేసి ఈ కార్యక్రమాలని కళ్ళారా చూసి, మరి ఆంజనేయ స్వామి వారికి ఆలయం దగ్గరికి వచ్చి కళ్ళారా చూసి మరి ఈ కార్యక్రమానికి చక్కగా పాల్గొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. స్వాతి అకాడమీ లైఫ్ స్కిల్స్ మరియు చారిటబుల్ సొసైటీ సభ్యురాలైన సింహాద్రి అమల పుట్టినరోజు సందర్భంగా స్వాతి అకాడమీకి ఓవర్లాక్ మిషన్, టూల్స్, కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా అకాడమీ అధ్యక్షురాలు చిక్కాల అంబిక, అకాడమీ ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్ మాట్లాడుతూ అకాడమీ సభ్యురాలు అమల సహకారం వలన సేవా కార్యక్రమాలకు, శిక్షణ కార్యకలాపాలకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రామోజు సాయిలక్ష్మి, అకాడమీ సభ్యులు చిక్కాల ప్రసాద్, కావ్యారెడ్డి, నీరజ, మారుతి పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేసిన ఏ స్ట్రిప్ మహిళా వాకర్స్ కు 2025లో చేసిన సేవలను గుర్తించి మహిళా వాకర్స్ అధ్యక్షురాలికి బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు, బెస్ట్ క్లబ్ అవార్డు, వంచర్ల విజయలక్ష్మికు బెస్ట్ సెక్రటరీ అవార్డులు అందజేశారు. అక్టోబర్ 30 ఆదివారం భీమవరం కాస్మోపాలిటన్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పి ప్రభావతి, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రామరాజు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. వంచర్ల నాగేంద్ర ప్రసాద్కు ఎక్సలెంట్ డిస్ట్రిక్ట్ పిఆర్ఓ అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో కె మేరీ వజ్రమ్మ, కె గంగారత్నం, వాకర్స్ మాజీ గవర్నర్ కె నరసింహమూర్తి, కోపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గీతా జయంతి పురస్కరించుకుని స్థానిక రామచంద్రరావుపేటలో శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో సోమవారం మందిరంలో కొలువై ఉన్న మూలమూర్తి శ్రీకృష్ణ పరమాత్మకి ఆలయ అర్చకులు ఇవటూరు శశికాంత్ శర్మచే పురుష సూక్తంతో ఏకవార పంచామృత అభిషేకం, సహస్రనామార్చన ఘనంగా జరిగింది. మహిళా భక్తులచే భగవద్గీత 18 అధ్యాయాలు సామూహిక పారాయణ చేశారు. నీరాజన, మంత్రపుష్పాలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాలకు మందిర కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావు నేతృత్వం వహించారు. గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు సౌజన్యంతో ప్రసాదాలు ఏర్పాటు చేశారు. మందిరంలో జరిగిన కార్యక్రమాల్లో మద్దుల సత్యవతి, ఈమని జానకి, నడిపల్లి కాశీ అన్నపూర్ణ, బొబ్బిలి వెంకటలక్ష్మి, నక్కా రామలక్ష్మి, మేడపాటి నాగలక్ష్మి, నున్నా చాముండేశ్వరి దేవిదం తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ వారికి పంచామృతాలతోటి ఏకవార అభిషేకం ఆలయ అర్చకులు ఇవటూరి శశికాంత్ శర్మచే ఎంతో ఘనంగా జరిగింది. అనంతరం స్వామివారికి నూతన వస్త్రాలు అలంకరించి సహస్ర నామ పూజ ఆయనకి ఎంతో ఘనంగా జరిగింది. స్వామివారికి ఇష్టమైనటువంటి పూలమాలలు, అలాగే బొక్కల మాలలు కూడా స్వామివారికి అలంకరించడం జరిగింది. ఈరోజు మనకి ప్రధానమైన ముఖ్యమైన విషయం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో 3101 సంవత్సరంలో BCలో ఉపదేశం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి 2025 సంవత్సరం కాబట్టి కలుపుకుంటే 5126 సంవత్సరం వేళకి 5125 సంవత్సరాల క్రితం బోధించింది. ఈవేళ 126 సంవత్సరం వచ్చింది. 5126 సంవత్సరంతో వచ్చింది. ఆ విషయాన్ని పుంచుకుని మనం స్వామివారికి 18 అధ్యాయులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ భగవద్గీత 18 అధ్యాయులు పారాయణం ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొంది చరించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు 526 గీతా జయంతిని పురస్కరించుకుని స్థానిక రామచంద్రరావుపేట 23వ వార్డులో గల శ్రీకృష్ణ జ్ఞాన యోగ మందిరమునందు ఉదయం 6 గంటలకు శ్రీకృష్ణ పరమాత్మ వారికి అమృతాభిషేకం జరిగినది. తర్వాత సహస్రనామార్చన జరిగినది. ఇప్పుడు భక్తులందరి చేత హరే శ్రీనివాస భక్తుల వారి చేత శ్రీకృష్ణ భగవద్గీత పారాయణం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో అందరూ ఎంతో సంతోషంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో పారాయణం చేయడం జరిగింది. ఇలా వచ్చి అందరూ పారాయణం చేయడం అనేది మన పూర్వజన్మ సుకృతంగా మనం భావించుకోవాలను. ఎంతో అదృష్టం, మనం ఎంతో కొద్దో గొప్ప పుణ్యం చేసుకునే వారికి మాత్రమే అదృష్టం లభిస్తుంది. ఇక్కడ ఎన్నో మంచి మంచి పుణ్య కార్యక్రమాలు, మంచి భక్తి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అవకాశం ఉన్న వారందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ శ్రీకృష్ణ పరమాత్మని చింతామణి దేవి కృపకు అనుగ్రహ పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. 5126 సంవత్సరాలు అయిందండి. అది దేవదేవుడైన శ్రీకృష్ణుడు అర్జునుని నిమిత్త మాత్రంగా అక్కడ పెట్టి మనకి భగవద్గీతని బోధించిన రోజు. అంచేత ఇప్పుడు ఈ కృష్ణ మందిరంలో మేము పారాయణ చేయడానికి మా గొప్ప అదృష్టం ఎప్పుడో చేసుకుని ఉన్నాం. అంచేత ఇప్పుడు మాకు ఈ అదృష్టం కలిగింది. చాలా ఆనందంగా చదువుతున్నాం.
స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు జరిగాయి. ఉదయం నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రసాద వితరణ జరిగింది. మధ్యాహ్నం అన్న సమారాధన, స్వర్గీయ మాదిరెడ్డి బాపిరాజు జ్ఞాపకార్థం వారి కుమారుడు మాదిరెడ్డి మురళీకృష్ణ, బిందు మాధవి దంపతుల ఆర్థిక సౌజన్యంతో అన్నదానం జరిగింది. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా సోమవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. స్వామివారికి విశేషంగా అభిషేకములు, అర్చనలు, అలాగే ఏకవార మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. అనంతరం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు మన త్రిబుల్ స్వీట్స్ మన మాదిరెడ్డి మురళీకృష్ణ గారు వారి తండ్రి గారు స్వర్గీయ కీర్తిశేషులు మాదిరెడ్డి బాపిరాజు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు మాదిరెడ్డి మురళీకృష్ణ గారు, వారి ధర్మపత్ని బిందు మాధవి దంపతులు, వారి కుటుంబ సభ్యులచే ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్లో వచ్చే రోజున మొదటి వారంలో వచ్చే వారాన్ని వాళ్ళ తండ్రి గారి స్వర్గీయ మాదిరెడ్డి బాపిరాజు గారి జ్ఞాపకార్థం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అన్న సమారాధన నిర్వహిస్తూ ఉంటారు. వారిని వాటి కుటుంబ సభ్యుల్ని ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.